హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి మార్గం. మా పెద్ద పిన్ని వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్లో డబుల్ కా మీఠా ఇంక్లూడ్ చేసింది. సో ఈసారి డబుల్ కా మీఠా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను చూపించినట్టుగా డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ కట్ చేసిన బ్రెడ్ పీసెస్ అన్నిటిని మంచిగా నెయ్యిలో వేయించి ఇలా సైడ్కి ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అదే నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకొని అది కూడా సైడ్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. దానికి మనం కావాల్సినంత షుగర్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఫుల్గా బాయిల్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. సో వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఈ సిరప్లో వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అండ్ పాలు కూడా ఒక సైడ్లో వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న పాలు తీసుకొచ్చి కొంచెం ఒక కప్పు వరకు ఇందులో కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం లంచ్ కంప్లీట్ చేసుకునేంత వరకు డిన్నర్ కంప్లీట్ చేసుకునేంత వరకు సైడ్లో పెట్టేసి మీరు ఫుడ్ తిన్న తర్వాత మంచిగా సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ది బెస్ట్ డబుల్ కా మీఠా ఎవర్ మా పెద్ద పిన్ని స్టైల్లో. మీకు కూడా మా పిన్ని చేసిన రెసిపీ నచ్చినట్టయితే మా వీడియోకి లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.